రిపోర్ట్ పై కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. ఎమ్మెల్యేలందరూ జల సౌదకు రావాలంటూ ఆదేశించారు. రేపు అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ రిపోర్ట్ పై అనుసరించాల్సిన వ్యూహంపై తమ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశానికి ఫోన్లు, గన్మెన్లను తీసుకురావద్దంటూ తెలిపారు. కాళేశ్వరం రిపోర్ట్ పై కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, సుమా, రేపు అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. రేపు కాళేశ్వరం విచారణ కమిషన్ జస్టిస్ చంద్రఘోష్ ఇచ్చిన నివేదిక ఏదైతే 660 పేజీలకు పైగా ఉందో ఆ నివేదికకు సంబంధించి ఇప్పటికే ఒక బ్రీఫ్ నోట్ కూడా తయారు చేసిన పరిస్థితి ఉంది. 60 పేజీలకు కుదించిన రిపోర్ట్ కూడా ఉంది. అయితే ఫుల్ రిపోర్ట్ పెడుతుందా లేదంటే బ్రీఫ్గా చేసిన రిపోర్ట్ పెడుతుందా అనేది కూడా సస్పెన్స్గా అయితే ఉంది. రేపు అసెంబ్లీలో కీలకమైన సమావేశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎమ్మెల్యేలకు అందరూ కూడా దిశానిర్దేశం చేయాలని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయించారు. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఇరిగేషన్ కార్యాలయం జలసౌదకు రావాల్సిందిగా ఎమ్మెల్యేలకు అందరూ కూడా వ్యక్తిగతంగా సమాచారం కూడా అందించడం జరిగింది. ఎమ్మెల్యేలంతా కూడా గన్మెన్లు లేకుండా ఫోన్లు కూడా లోపలికి సమావేశానికి తీసుకురావద్దంటూ కూడా వారికి ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, దీనికి సంబంధించి మొత్తం కాళేశ్వరం విచారణ కమిషన్కి సంబంధించిన ఇచ్చిన రిపోర్ట్లో ప్రధాన సారాంశం ఏంటి అనేది సభ్యులకు దిశానిర్దేశం చేయాలని చెప్పేసి భావించారు. రేపు దీనికి సంబంధించి సభలో అనుసరించాల్సిన వ్యూహం, అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి వచ్చే కౌంటర్ అటాక్ ఏదైతే ఉంటుందో దానికి ఎవరెవరు ఏ విధంగా సమాధానం ఇవ్వాలి, ఏ విధంగా మాట్లాడాలని దానికి సంబంధించి కూడా సభ్యులను ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు కీలకమైన సమావేశాన్ని నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటివరకు మొత్తం కాళేశ్వరం రిపోర్ట్లో ఏ అంశాలు ప్రధానంగా పొందుపరిచింది, ముఖ్యంగా కాళేశ్వరం విచారణ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని కీలకమైన అంశాలు అయితే ప్రధానంగా ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా స్థల మార్పు ఏదైతే దానికి ప్రాణహిత చేరువేలకు సంబంధించిన ప్లేస్ నుంచి ఏ విధంగా మేడిగడ్డకు ప్లేస్ను షిఫ్ట్ చేశారో ఆ ప్లేస్ను షిఫ్ట్ చేసిన పరిస్థితి కానీ దానికి సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది, అక్కడ ముఖ్యంగా సాయిల్ టెస్ట్కి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా సాయిల్ టెస్ట్ చేసిన విషయానికి సంబంధించి కానీ అదేవిధంగా అక్కడ నుంచి ప్లేస్ను మార్చడంలో కానీ అంటే ఎక్కడైతే డిపిఆర్లో పేర్కొన్నారో ఆ డిపిఆర్లో పేర్కొన్న ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో నిర్మాణం చేయడం కానీ, నిర్మాణం చేసిన తర్వాత కూడా దానికి సంబంధించిన ఎన్ఓసి కూడా నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకముందుకే నిర్మాణ సంస్థలకు ఎల్ఎన్టీ కానీ ఇతర సంస్థలకు ఎన్ఓసీలు ఇవ్వడం కానీ ఇలాంటి అంశాలకు సంబంధించి వీటితో పాటు క్వాలిటీకి సంబంధించి కూడా క్వాలిటీ విషయంలో కూడా అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి విచారణ కమిషన్ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎలాంటి నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి విధానాలు ఉన్నాయని దాంతోపాటు మెయింటెనెన్స్ సంబంధించి ఎవ్రీ ఇయర్ చేయాల్సిన మెయింటెనెన్స్ కానీ వీటన్నిటిని అంశాలకు సంబంధించి కూడా స్టెప్ బై స్టెప్ అన్నింటిని కూడా వివరించాలని చెప్పేసి దీనికి సంబంధించి సభ్యులకు అందరూ కూడా వివరించాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. అయితే కాళేశ్వరం విచారణ కమిషన్తో పాటు ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ కూడా కీలకంగా భావించవచ్చు. దీనికి సంబంధించి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రాజెక్టు నిర్మాణంలో దానికి నిర్మాణానికైన కాస్ట్ కానీ అధికారులు వివరించిన తీరు కానీ ఇట్లా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కూడా ఎమ్మెల్యేలకు అంతా కూడా దీనికి దిశానిర్దేశం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యేలంతా కూడా అందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలని స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా కోరినట్టు కూడా తెలుస్తుంది. అందరూ కూడా ఖచ్చితంగా 7 గంటల వరకు జలసౌదలో ఇరిగేషన్ కార్యాలయానికి రావాల్సిందిగా కూడా వారికి సూచించారు. వారందరికీ కూడా పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ ఇచ్చి రేపు కూడా హౌస్లో పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ ఉంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఎదురయ్యే కౌంటర్కు సంబంధించి ఎవరెవరు ఏ విధంగా సభ్యులు దీనికి సంబంధించి అటాకింగ్ అంటే వారు ఎవరెవరికి ఎలాంటి సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి అనే సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద సభ్యులందరూ కూడా 7 గంటల వరకు కూడా అందరూ కూడా జలసౌదలోని ఇరిగేషన్ కార్యాలయానికి రావాల్సిందిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరడం జరిగింది. థ్యాంక్ యూ ప్రతాప్.